హాయ్ వరంగల్ పీపుల్. నా పేరు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి. నన్ను ఫాలో చేసే వాళ్ళందరికి తెలుసు నేను ఒక కిడ్నీ స్పెషలిస్ట్ అని. నేను ఒక రన్నర్ కూడా. నేను 10 కిలోమీటర్స్, 21 కిలోమీటర్స్ అండ్ 42 కిలోమీటర్స్ రన్నింగ్ కూడా చేస్తాను. ఫుల్ మ్యారథాన్స్. నా రీసెంట్ రన్ హైదరాబాద్ మ్యారథాన్ 4 hours 23 minutes లో ఫినిష్ చేశాను. సో నేను ఆల్మోస్ట్ 2017 నుంచి రన్ చేస్తున్నాను. ఇనిషియల్ గా నాకు రన్నింగ్ అనేది ఒక హాబీ. ఇప్పుడు అదొక ప్యాషన్ లాగా అయిపోయింది. చాలా మంది అడుగుతారు, ఇప్పుడు నేను ఒక 42 కిలోమీటర్స్ రన్నింగ్ ఈవెంట్ కి వెళ్లే ముందు ఆల్మోస్ట్ ఒక 500 to 600 కిలోమీటర్స్ ప్రాక్టీస్ సెషన్ జరుగుతాయి మాకు. ఇవన్నీ ఒక 2 hours 3 hours కంటిన్యూస్ రన్నింగ్ సెషన్స్ ఉంటాయి. సో అటువంటి టైంలో మీరు బోరు కొట్టరా, ఇంతసేపు ఎలా పరిగెడతారని అడుగుతుంది. రన్నింగ్ చేసేటప్పుడు అండి, మనము ఆ రోజు చేసిన పనులు గానీ, ముందు రోజు చేసిన పనులు గానీ, పాత జ్ఞాపకాలు, ఫ్యూచర్ లో మనం చేయాలనుకునేటి, లేదా మనం పేషెంట్స్ తో ఏమన్నా సర్జరీ గురించి ఆలోచించడం, మనం ఏమైనా తప్పులు చేసినా వాటిని ఎలా సరిదిద్దుకోవడం, ఇవన్నీ గురించి ఆలోచిస్తాం. అంటే ఇట్స్ లైక్ ఎ మెడిటేషన్. సో ఇవన్నీ ఆలోచన నెమరేయడం వల్ల నాలో కొన్ని బిహేవియరల్ చేంజెస్ జరిగాయి. అవి నా రోజువారీ చేసే పనులకు చాలా హెల్ప్ అయ్యాయి. అంటే మెయిన్ గా సర్వీస్ ఓరియంటేషన్ పెరగడము, పేషెంట్స్ కి హెల్ప్ చేయాలన్న తత్వము, అండ్ నేను చేసిన మిస్టేక్స్ ని నాకు నేను మళ్ళీ కరెక్షన్ చేసుకోవడం వల్ల నాకు నేను ఇంప్రూవ్మెంట్ అవ్వడం కనబడింది. నా లైఫ్ స్టైల్లో నా డే స్టార్ట్ అవ్వడం విత్ రన్నింగ్ తో స్టార్ట్ అవుతుందండి. సో ఎంత నైట్ సర్జరీ చేసినా ఎర్లీ మార్నింగ్ కష్టంగా లేచి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా రన్నింగ్ వెళ్తాను. సో అంత ప్యాషన్ అయిపోయింది నాకు రన్నింగ్ కి. ఈసారి మన వరంగల్లో ఫర్ ద ఫస్ట్ టైం వరంగల్ ట్రై సిటీ మ్యారథాన్ ఆర్గనైజ్ చేస్తున్నారు బై తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ తెలంగాణ రన్నర్స్ అండ్ నాయని విష్ణు ఫౌండేషన్ వాళ్ళందరూ సహకారంతో ఫర్ ద ఫస్ట్ టైం లైక్ ఇట్స్ ఎ లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్ అండ్ ఆల్రెడీ 2500 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. డూయింగ్ ఫెంటాస్టిక్ జాబ్ అండి. సో ఇంత లార్జ్ స్కేల్ ఆర్గనైజ్ చేయడం, ఎవ్రీ ఇయర్ దే ప్లానింగ్ టు కండక్ట్ దిస్. నేను పుట్టింది ఇక్కడే కాబట్టి ఇది ఫస్ట్ రన్ కాబట్టి నాకు ఈ రన్ ఒక నా పర్సనల్ బెస్ట్ కోసం లేదా ఒక మెడల్ కోసం చేయట్లేదు. నేను ఈ రన్ లో ఒక థీమ్ ఓరియంటెడ్ గా రన్ చేస్తున్నాను. అంటే రన్నింగ్ ఫర్ కిడ్నీ హెల్త్. నేను ఒక కిడ్నీ స్పెషలిస్ట్ కాబట్టి ఐ వాంట్ టు క్రియేట్ అవేర్నెస్ ఆన్ ద కిడ్నీ డిసీజెస్. సో ఈ రన్ చేయడానికి గల ఆలోచన ఎలా వచ్చిందంటే, రీసెంట్ గా ఈ మధ్య 7th November ల్యాన్సెట్ జర్నల్ ఒక ఆర్టికల్ పబ్లిష్ అయిందండి. అందులో గ్లోబల్ డిసీజ్ బర్డెన్ గురించి ఎస్టిమేట్ చేశారు. అంటే ప్రపంచం వ్యాప్తంలో ఉన్న రోగాలలో ఏ రోగం వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు అనేది ఆ జర్నల్ పబ్లిష్ అయింది. సో అందులో కిడ్నీ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయి చనిపోయే వాళ్ళ పొజిషన్ 9th పొజిషన్కి వచ్చిందండి. అంతకుముందు సెన్సస్ లో ఇంత లేదండి. ఇప్పుడు చాలా విపరీతంగా పెరిగిపోయాయి. అంటే మన టోటల్ భారత జనాభాలో ఎస్టిమేట్ చేస్తే సుమారుగా 14 కోట్ల మంది ఈ తో బాధపడుతున్నారు. అంటే మన టోటల్ జనరల్ పాపులేషన్ కి అది ఇంటర్ప్రిట్ చేసుకుంటే ప్రతి 10 మంది భారతీయులలో ఒకరు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. అంత సివియర్ ఇంపాక్ట్ ఉందండి. ఇంత విపరీతంగా పెరిగిపోవడానికి 3 ముఖ్యమైన కారణాలండి. ఒకటి హై బీపీ, రెండోది షుగరు, మూడవది ఒబేసిటీ. సో 3 ముఖ్యమైన కారణాల వల్ల సీకేడ్ విపరీతంగా పెరిగిపోయింది. సో ఇవన్నీ నియంత్రించుకోవచ్చు మనం. మన చేతిలోనే ఉన్నాయి. అంటే మన జీవన శైలి మార్చుకోవడం, లైఫ్ స్టైల్ విధానాలు మార్చుకోవడము, మనం తినే ఆహారం ఎక్కడ తింటున్నాం, ఏం తింటున్నాం అనేది కూడా మన దృష్టిలో ఉండడము, దాంతో పాటు వ్యాయామం. ఈ రన్ మెయిన్ గా వీటి మీద ఫోకస్ చేయడానికి నేను పరిగెడుతున్నానండి. సో ఇట్స్ 21 కిలోమీటర్ స్ట్రెచ్ రన్ అండి. ఇది రన్ చేసేటప్పుడు నేను ఐఎమ్ క్యారింగ్ ఏ ఫ్లాగ్, రన్నింగ్ ఫర్ హెల్తీ కిడ్నీస్ అని చెప్పేసి. సో ఆ ఫ్లాగ్ వల్ల యూ కెన్ ఐడెంటిఫై మీ. ఎవరైతే రన్నర్స్ ఉన్నారో దే కెన్ మీట్ మీ, క్యాన్ రన్ విత్ మీ. నాతో పాటు రన్ చేయండి. మీకు కిడ్నీస్ ప్రొటెక్షన్ గురించి, కిడ్నీస్ ఎలా మీరు కాపాడుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ నేను మీతో డిస్కస్ చేస్తాను. స్టోన్స్ రాకుండా ఏం చేయొచ్చు, రికరెంట్ గా స్టోన్స్ తో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా యూ కెన్ రన్ విత్ మీ. అండ్ ఐఎమ్ ప్లానింగ్ ఏ సర్ప్రైజ్ అండి. ఒక సర్ప్రైజ్ ఉంది. నాతో పాటు రన్ చేసిన వాళ్ళకు ఐఎమ్ గివింగ్ ఏ సర్ప్రైజ్. అది ఓన్లీ ఇది రన్నర్స్ కోసమే కాదండి ఈ సర్ప్రైజ్. ఈవెన్ ఈ 21 కిలోమీటర్ స్ట్రెచ్ ఏదైతే మన ట్రై సిటీస్ మొత్తం కవర్ చేస్తున్నారో అక్కడ ఉన్న వాళ్ళు, లోకల్ వాళ్ళు అందరూ రోడ్ మీద పొద్దున 5:30కి ఈవెంట్ స్టార్ట్ అవుతుందండి. పొద్దున వచ్చేసి మమ్మల్ని చీరప్ చేస్తే, నన్ను చూస్తే మీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. మీరు కూడా అవైల్ చేసుకోవచ్చు ఆ సర్ప్రైజ్ ని. సో నాట్ ఓన్లీ ఫర్ ద రన్నర్స్, ఈవెన్ ఆడియన్స్ ఎవరైతే మమ్మల్ని చూడడానికి వస్తున్నారో, మాకు చీరప్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అదేంటనేది షేర్ ఇన్ మై నెక్స్ట్ రీల్. ఐ థ్యాంక్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ రన్నర్స్ ఫర్ కండక్టింగ్ సచ్ ఎ బిగ్ ఈవెంట్. ఇంకా చాలా ఈవెంట్స్ కండక్ట్ చేయాలి, రెగ్యులర్ గా ఇది కండక్ట్ చేయాలి అని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.